యాదాద్రికి పోదామానే అని అడిగినామనుకో, అదేంది బిడ్డ ఏడుంది అని అంటారు ముసలోళ్ళు. ఆవు మళ్ళా అందరికి యాదగిరి గుట్ట అంటేనే తెలుస్తుందాయే. బ్రహ్మోత్సవాలంటే కూడా ఎవ్వలకు తెలియదబ్బా, గుట్ట తీర్థమనే అంటారు. అవి ఇయాల్టికెళ్ళి చాలైనాయి. ఫస్ట్ నాడే సీఎం సారు మంత్రులంతా పోయి నర్సన్నను కొలుసుకున్నారు. హైదరాబాద్కి వెళ్ళి హెలికాప్టర్లు వచ్చి గుట్ట కింద దిగి ఈడ కారెక్కి సీదా గెస్ట్ హౌస్ కాడికి పోయిండు సీఎం సారు. ఈడికెళ్ళి చక్కగా కొండ మీదకి వచ్చినాయి బండ్లు. గుడి ముంగట అయ్యవార్లు ఆఫీసర్లు ఎదుర్కొని లోపలికి దోల్కవైండ్రు. ముఖ్యమంత్రి గారు ఇంటామే పట్టుబట్టలు తెచ్చిండ్రు నర్సన్న పెద్ద పండుగకు. ఇయాల్టికెళ్లే మరి యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు. వీళ్ళ సర్కార్ వచ్చినాక గుట్టకొచ్చుడు ఇదే తొలుత కాబట్టి సీఎం సారు మంత్రులంతా నిండారా గొలుసుకున్నారు సామిని. అటెన్క అందరినీ కూకుండా పెట్టి అయ్యవార్లు మర్యాదలు చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవెనార్తి పెట్టిండ్రు. ఐతారం ఎదుర్కోళ్ళు, సోమారం దేవుని లగ్గం, మర్నాడు రథం గుంజుడు ఉంటది. ఈడికెళ్లి గాలి మోటార్ ఎక్కి భద్రాచలం పోయిండ్రు. అందరికందరూ రాముల వారిని తుర్తిగా గొలుసుకొని మొక్కులొప్ప చెప్పినారు. ఈడ కూడా అయ్యవార్లు తీర్థ ప్రసాదాలు ఇచ్చినాక వచ్చే నెల జరిగే శ్రీరామనవమి పోస్టర్ ను రిలీజ్ చేసిండ్రు. అందరు కూడి 17 తారీఖు సీతారాముల కళ్యాణం, మర్నాడు రామయ్య పట్టాభిషేకం. దేవుళ్ళ దర్శనాలు అయిపోయినాక ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలు చేస్తానికి పోయిండ్రు.